సహోదరు దయచేసి వినో. అజ్ఞానివి కావచ్చు, జ్ఞానం నీకు లేకపోవచ్చు, కానీ నువ్వు పరిశుద్ధ గ్రంథాన్ని చదవటం వల్ల నీకు జ్ఞానోదయం అవుతుంది. ఆ పిల్లాడు ఒక లెటర్ తీసుకొచ్చాడు, అమ్మకిచ్చాడు. అమ్మ లెటర్ చదివింది. చదువుతున్నప్పుడు ఆ పిల్లాడు అమ్మనే చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆ లెటర్ ఇచ్చింది ఎవరో కాదు, హెడ్ మాస్టర్, స్కూల్ హెడ్ మాస్టర్. ఆ లెటర్ తీసుకున్న తర్వాత అమ్మ ఆ లెటర్ చూస్తూ ఆగిపోయింది. అమ్మా, ఆ లెటర్లో ఏముంది, మా హెడ్ మాస్టర్ ఏం రాశారు అని అంటే, అమ్మ అంటుంది, నాయనా నువ్వు చాలా తెలివైన వాడు వాట, చాలా జ్ఞానం కలిగిన వాడు వాట. నీకున్న జ్ఞానానికి మీ స్కూల్లో టీచర్స్ కూడా రీచ్ కాలేకపోతున్నారట, నీకు పాఠాలు నేర్పించలేకపోతున్నారట. వాళ్ళు చెప్పింది ఏమిటంటే, మీ అబ్బాయి చాలా జ్ఞానం గలవాడు, వాడుకున్న జ్ఞానాన్ని మేము అందుకోలేకపోతున్నాం, కాబట్టి మేము వాడికి నేర్పించగలిగిన పాఠాలు మా వల్ల కావడం లేదు. నువ్వే ఇంటి దగ్గర పెట్టుకొని మీ అబ్బాయికి పాఠాలు నేర్పించు, ఆ జ్ఞానం మాకు ఆ జ్ఞానం చాలా గొప్ప జ్ఞానం అని చెప్పి నిన్ను ఇంటికి పంపించారా. రేపటి నుంచి నేనే నీకు పాఠాలు నేర్పిస్తా. అవునమ్మా, అంత జ్ఞానం నాకుందా? అదేరా వాళ్ళు చెప్తుంది, నీ జ్ఞానాన్ని వాళ్ళు రీచ్ కాలేకపోతున్నారట, కాబట్టి రేపటి నుంచి నేనే పాఠాలు నేర్పిస్తాను. తల్లి ఒళ్ళో కూర్చోబెట్టుకొని 2 చేతులు జోడించి పిల్లాడి చేత 2 చేతులు జోడింపచేసి, ప్రభా నా కుమారుని నీ చేతిలో పెడుతున్నానయ్యా, నీ జ్ఞానంతో నింపయ్యా, నీ జ్ఞానంతో నింపయ్యా, నీ జ్ఞానంతో నింపయ్యా ప్రార్థన చేసింది. బిడ్డకు జ్ఞానం కావాలి, అద్భుతమైన జ్ఞానం కావాలి, ప్రార్థన చేసింది. ఆ పిల్లాడు పెరిగాడు, పెద్దవాడయ్యాడు. ఈరోజు మనం బల్బులు చూస్తున్నాం చూసారా, ఈ లైట్లు చూస్తున్నాం చూసారా, కాంతి. కారు కావచ్చు, బైక్ కావచ్చు, బస్ కావచ్చు, ఇంటికి వెళ్ళిన వెంటనే మీరు ఆన్ చేసేది ఏంటో చెప్పండి, లైట్. ఈ లైట్ను కనుగొంది ఎవరో తెలుసా? ఆ పిల్లాడు. ఆ పిల్లాడు పేరేంటో తెలుసా? థామస్ అల్వా ఎడిసన్. అతడు గొప్ప సైంటిస్ట్ అయ్యాడండి, ప్రపంచాన్నే వెలిగించేశాడండి. అలా ప్రపంచాన్ని వెలిగించిన ఈ థామస్ అల్వా ఎడిసన్ ఒకరోజు తన లైబ్రరీలో కూర్చొని పుస్తకాలు చదువుతూ ఒక ఓల్డ్ పుస్తకం తను తెరిచినప్పుడు ఆ పుస్తకంలో హెడ్ మాస్టర్ రాసినటువంటి ఉత్తరము కవర్ ఉంది. అరే, ఇది నా చిన్నప్పుడు మా హెడ్ మాస్టర్ ఇచ్చిన ఆ కవర్ కదా అని చెప్పి ఆ కవర్ తీసి చదవడం మొదలుపెట్టాడు. దాంట్లో ఏముందో తెలుసా? అమ్మా, నీ కుమారుడు ఒట్టి చదువు సంధ్య లేని దద్దమ్మ, వీడికి చదువు అనవసరం, మా స్కూలుకు పంపించి మా టైం వేస్ట్ చేయి, మాకు వీడి జ్ఞానం మాకు అర్థం కావటల్లా, వీడు అజ్ఞాని. కనుక ఇలాంటి అజ్ఞానిని కన్నావేమిటమ్మా, మేము చదువు చెప్పలేము, వాడికి చేతనైతే నువ్వే చదువు చెప్పు అని ఉందండి ఆ ఉత్తరంలో. అది పట్టుకున్న థామస్ అల్వా ఎడిసన్ చేతులు వణిగిపోయాయండి, కళ్ళల్లోంచి కన్నీళ్ళు ఉబ్బుక్కుంటూ వచ్చినాయండి. ఏమిటి, నేను చదువు సంధ్య లేని దద్దమ్మనా? చదువు అబ్బనటువంటి ఒక పనికి మాలిన స్టూడెంట్నా? మరి మా అమ్మేమో నేను మహాజ్ఞానిని అని చెప్పి ప్రతిరోజు ప్రార్థన చేసి మహాజ్ఞానిని అని చెప్పి ఏ విధంగా ప్రార్థన చేసింది? అజ్ఞానిని దేవుని యొక్క జ్ఞానంతో ఆ తల్లి నింపి ప్రపంచాన్నే వెలిగించేసిందండి. తల్లులో, తండ్రిలో మీ బిడ్డలు చదువులో బలహీనంగా ఉంటే అస్తమానం తిట్టకండి, అందరితో పోల్చకండి. వాడు చూడురా, అది చూడురా, వాళ్ళ అబ్బాయి చూడు, వీళ్ళ అబ్బాయి చూడు అని చెప్పి వారితో వీళ్ళతో పోల్చి మీ బిడ్డలను ఇంకా న్యూన్యత భావానికి గురి చేయకండి. నువ్వు పనికి మాలిన వాడివిరా, నువ్వు పనికి మాలిన వాడివిరా, నువ్వు పనికి మాలిన వాడివిరా, నీకు చదువు సందులో అబ్బలేదురా అని చెప్పి తిట్టి తిట్టి కొట్టి మొట్టికాలేసినట్టయితే ఆఖరికి వాడు దద్దమ్మగానే మిగిలిపోతాడు. ఒకవేళ నీ కుమారుడికి నీ కుమార్తెకు జ్ఞానం కొదువుగా ఉందని నువ్వు గ్రహించినట్లయితే కన్నీటితో ప్రార్థన చేయి. తమ్ముళ్ళు చెల్లెళ్ళు, మీకు జ్ఞానం కొదువుగా ఉందని మీకు అనిపిస్తున్నట్లయితే మీరు కష్టపడి చదవండి, ప్రభువుని అడగండి జ్ఞానం కావాలని. దేవుడు ఖచ్చితంగా జ్ఞానం ఇస్తాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం, మీలో ఎవనికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడుగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. వీళ్ళు ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉందా? అయితే దేవుణ్ణి అడగండి, ఖచ్చితంగా దేవుడు
జ్ఞానాన్ని ఇస్తాడు. ఆ తల్లి అదే చేసింది. చీకటి మయమైపోయిన తన కుమారుని యొక్క బ్రతుకును భవిష్యత్తును వెలిగించేసిందండి. అమ్మ నాన్న, ప్రార్థనతో నీ బిడ్డల భవిష్యత్తును వెలిగించు. దేవుని సహాయంతో సహోదరి సహోదరుడా, నీ కుటుంబాన్ని వెలిగించు. తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఆరిపోతున్న, చదువులో ఆరిపోతున్న నీ జీవితాన్ని దేవుని సహాయంతో వెలిగించే ప్రయత్నం చేయి. నువ్వు వెలుగుమయంగా ఉండాలి, లోకానికి వెలుతురై ఉండాలి. అది కేవలం దేవుడు అనుగ్రహించే జ్ఞానం వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. నేను ఎక్కడ ఉంటే అక్కడ వెలుగును ప్రసరింపచేస్తాను, వెలుగుమయంగా జీవిస్తాను అన్నవారు మీ హస్తాన్ని ప్రభు చూపిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, ఇంట్లో ఇల్లాలకి భర్తకు జ్ఞానం ఉంటే, తల్లికి తండ్రికి జ్ఞానం ఉంటే అయ్యా ఆ కుటుంబం వెలుగుమయమై ఉంటుంది. అశాంతి అసమాధానం ప్రభువా పారిపోతుంది. ప్రతి భర్తను, ప్రతి భార్యను, ప్రతి తల్లిని, ప్రతి తండ్రిని ఇంట్లో నాయన జ్ఞానంతో నింపండి. ఇంటి బయటకు వచ్చి పనిచేస్తున్న చోట నాయన మేము జ్ఞానం కలిగి పనిచేస్తే ఉన్నత స్థితికి నువ్వు మమ్మల్ని తీసుకెళ్తావు. జ్ఞానం కలిగి పనిచేసే నాయన ఆత్మీయత మాకు దయచేయండి. పెద్దలను గౌరవించాలి, వారి దగ్గర నేర్చుకోవాల్సిన పాఠాలు మేము నేర్చుకోవాలి. యవ్వన బిడ్డలు ప్రభువా వారికి ఉన్నటువంటి అజ్ఞానాన్ని వారు విస్మరించి వదిలిపెట్టి నీ జ్ఞానాన్ని, అనుభవజ్ఞుల యొక్క జ్ఞానాన్ని వారు పొందుకునేలాగున, మేము పొందుకునేలాగున సహాయం చేయండి. నీవు అనుగ్రహించే జ్ఞానంతో ప్రతి ఒక్కరము మేమందరం వర్ధిల్లులాగున సహాయం చేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. కాబట్టి ప్రభు యందు విశ్వాసం ఉంచండి. ఏ సమస్య వచ్చినా ప్రభుతో పంచుకోండి. అలాగే ప్రభు ప్రేమను క్రియల్లో చూపించండి. ఆయన గూర్చి తెలియని వారికి తెలియచేసే ప్రయత్నం చేయండి. దేవుడు మీకు తోడే ఉండును గాక. మళ్ళా రేపు ఇదే సమయంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఈ సందేశాన్ని షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సెలవు.